కనివిని ఎరుగని నిర్బంధం నడుమ సరిగ్గా ఏడాది కిందట అంటే జనవరి 27, 2023న నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించారు. అంటే నారా లోకేష్ యువగళం పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తయింది. జనం బాధలు, ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి, ప్రభుత్వ పీడితులకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి, చెలరేగిపోతున్న అరాచక శక్తులను హెచ్చరించడానికి నారా లోకేష్ యువగళం ప్రారంభించారు. 2023 జనవరి 27న కుప్పంలోని వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి అడుగు వేశారు. నిజానికి రాజకీయ నాయకులు ప్రజలతో ఎంతగా మమేకమైతే అంతగా వారికి దగ్గరవుతారు. అలాగే నాయకులకు పార్టీ కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలు ఎంత బలంగా ఉంటే క్యాడర్ అంత గట్టిగా పార్టీ కోసం, నాయకుడి కోసం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తన రాష్ట్రంలో చీకటి పాలనే సాగుతోంది. ప్రజాస్వామ్యం ఆనవాలు కూడా లేకుండా పోయింది. తాను చెప్పిందే జరగాలి, తన మాటే శాసనం అన్న తరహాలో నిరంకుశ పాలన కొనసాగుతుంది. ప్రశ్నించినా, ప్రతిఘటించినా, వ్యతిరేకించిన వేధింపులు, కేసులు, దాడులు, జైళ్లు అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి అయితే మారిపోయింది. ఇక అటువంటి పరిస్థితుల్లో లోకేష్ ప్రజల ఆకాంక్షలు తెలుసుకొని వారి కష్టాలను, కడగండ్లకు చరమగీతం పాడుతానన్న భరోసా కల్పిస్తూ అధికార పార్టీ అరాచకత్యాలు, వైఫల్యాలపై గళమెత్తుతూ అత్యంత సాహసోపేతంగా పాదయాత్ర ప్రారంభించారు. ఆయన పాదయాత్ర జగన్ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులను అన్నింటినీ దాటుకొని విజయవంతంగా సాగడానికి కారణం తెలుగుదేశం క్యాడర్. ఆ క్యాడర్ లో లోకేష్ పట్ల ఉన్న నమ్మకం. అవును, పైన చెప్పుకున్నట్లు ఒక నాయకుడికి పార్టీ కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలు ఎంత బలంగా ఉంటే క్యాడర్ అంత గట్టిగా పార్టీ కోసం, నాయకుడి కోసం పని చేస్తుంది. ఇక లోకేష్ విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన దుష్పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన చేసిన పాదయాత్ర ఎంత దిగ్విజయం అయిందంటే అందుకు ఆయన పట్ల పార్టీ కేడర్కు ఉన్న నమ్మకం, విశ్వాసమే కారణం. తమ కోసం నిలబడిన నేత కోసం నిలబడాలి అన్న కార్యకర్తల సంకల్పం. పార్టీ కోసం పనిచేస్తున్న యువ నాయకులు, కార్యకర్తల గురించి లోకేష్ తీసుకునే శ్రద్ధ గురించి కొత్తగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మంచి చెడు చూసుకోవడమే కాకుండా వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు, ఇస్తున్నారు కూడా. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ అన్నది లోకేష్ బ్రెయిన్ చైల్డ్ అనడంలో సందేహం లేదు. ఆయన విధానాన్ని ప్రారంభించిన తర్వాతనే రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం మొదలెట్టారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి లోకేష్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సాంకేతికత సాయంతో కార్యకర్తలందరికీ చేరువయ్యారు. ప్రతి కార్యకర్తతోనూ లోకేష్ కు పేరు పెట్టి పిలిచేంత దగ్గరతనం ఉందని పార్టీ క్యాడర్ సగర్వంగా చెప్పుకుంటారు. ఇక లోకేష్ కారణంగానే పార్టీలో ప్రతి కార్యకర్త మరింత చురుగ్గా పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్న వాతావరణం అయితే ఏర్పడింది. ఆ వ్యక్తిగత పరిచయం, దగ్గరతనం వల్లే లోకేష్ కు అండగా కార్యకర్తలు ఒక ప్రభంజనంలా కదిలారని, లోకేష్ పాదయాత్ర విజయవంతం అవడానికి ఇదో ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.